జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా రాహుల్ గాంధీకు నోబెల్ ప్రైజ్ ఈ తమిళ చూసి నాకేదో పిచ్చి పట్టినాదనో లేకపోతే వ్యూస్ కోసం నేను ఈ విధంగా తమిళ పెట్టాననో చాలా మంది అనుకోవచ్చు కానీ నేను చెప్పబోయేటటువంటి విషయం అంటే మీకే అర్థమవుతుంది నేను ఈ హెడ్డింగ్ ఎందుకు పెట్టాను అనేది సరే ఇక అసలు విషయానికి వద్దాం రాహుల్ గాంధీ మన కర్మ కొద్దీ ఈయన గారు మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత అన్నమాట 56 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా మన రాహుల్ గాంధీను ఈ కాంగ్రెస్ నాయకులు యువ నాయకుడు అని చెప్పేసి పిలుచుకుంటా ఉంటారు సరే అది వాళ్ళ ప్రేమ అనుకుందాం మన దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేత అంటే మామూలు మాటలు కాదు అది ఒక పెద్ద పోర్ట్ఫోలియో కింద లెక్క అనమాట అంటే మన దేశంలో కేంద్ర హోమ్ మినిస్టర్ తర్వాత ఆ స్థాయి నేత అన్నమాట దేశంలో ఎక్కడికైనా పోయి ఏమైనా చేసే అధికారాలు ప్రధాన ప్రతిపక్ష నేతకు ఉంటాయన్నమాట ఇక్కడ ఏమైనా చేయడం అంటే ఎటువంటి సమాచారాన్నైనా కూడా అధికారికంగా తీసుకునేటటువంటి అధికారం రాహుల్ గాంధీకి ఉంటుంది చూడండి ప్రధాన ప్రతిపక్ష నేత కాన్వాయ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఆయన కాన్వాయ్లో కనీసం 12 కార్లు ఉంటాయి సిఆర్పిఎఫ్ కమాండోలో భద్రత ఉంటుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేతకు అంత గొప్ప ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పేసి చెప్పడానికే ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నా అలాంటి గొప్ప స్థానంలో ఉన్నటువంటి ఈ రాహుల్ గాంధీ ఏం చేయాలా ఎంత మంచి అవకాశం అదే చెప్పాలంటే ప్రభుత్వమే తప్పులు చేస్తే దడ్దడలాడిపించవచ్చు అవునా కదా అది మోడీ గారు చేయని ఇంకొకరు చేయని ఏ నాయకుడు తప్పు చేసినా కూడా ప్రశ్నించవచ్చు ఆ అధికారం ఇతనికి ఉన్నదన్నమాట దేశంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను తెలుసుకొని పార్లమెంట్లో ప్రజల తరఫున గళం వినిపించాలా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పు పనులను ఎత్తి చూపాలా దేశంలో ఎక్కడైనా అవినీతి జరుగుతూ ఉంటే దాని గురించి పోరాటం చేయాలా దేశ ప్రజలకు అండగా నిలవాలా ప్రజల తరఫున కొట్లాడాల కానీ ఈ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు సరే ఈయనకంటే ఆ అవకాశం ఎలాగో లేదు ఎందుకంటే మోడీ గారు తప్పు చేయరు ఆయన ప్రభుత్వంలో అవినీతి అనేది జరగదు జరిగినా కూడా ఆయన ఎంత మాత్రం కూడా ఉపేక్షించడం అవునా కదా సరే ప్రజల పక్షానైనా కూడా నిలబడి ఏదైనా సమస్యలు ఉంటే పోరాడాలి కదా వాటి మీద ఈయన గారు ఏం చేస్తారా అక్రమ వలసదారుల ఓట్ల కోసం పోరాడతాడు అదే ఏం చేస్తా ఉండేటటువంటి పని జిహాదీల హక్కుల కోసం పోరాడతాడు పాకిస్తాన్ కు అనుకూలమైనటువంటి ఆర్టికల్ 370 పునరుద్ధరించాలని చెప్పేసి పోరాటం చేస్తాడు పొట్ట చేత్తో పట్టుకొని భారతదేశం వచ్చేటటువంటి హిందువులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు మొత్తంగా ఈ దేశ అభివృద్ధికి ఈ దేశానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు ఆ విషయం మీకు కూడా తెలుసు సరే ఇకపోతే ఈ నోబెల్ ప్రైజ్ విషయానికి వద్దాం వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు ప్రజాస్వామ్య అనుకూల కార్యకర్త అయినటువంటి మరియా కొరినా మచాదో 2025 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి అయితే లభించింది అనమాట ఆవిడకి వెనిజులాలో అప్రకటిత కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండదన్నమాట అందుకే ప్రపంచంలోనే అత్యధికంగా ముడిచమురు నిక్షేపాలు ఉన్నటువంటి ఈ వెనిజులాలో ఇప్పుడు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్ట లేదు ఉండడానికి ఇల్లు లేవు వెనిజులాలో సగం మంది ప్రజలు ఫుట్పాత్ల మీదనే బతుకుతూ ఉంటారంట కానీ ఇదే వెనిజులాలో సౌదీ అరేబియా కంటే ఎక్కువ ముడిచమురు నిక్షేపాలు అయితే ఉన్నాయి అంటే అంతగా ఈ ముడిచమురు నిక్షేపాలు ఉన్నప్పటికీ కూడా అర్థమవుతుందా వాళ్ళు పేదరికాన్ని అనుభవిస్తారంటే ఏమనుకోవాలా సౌదీ అరేబియా ఇప్పుడు ఎంత రిచ్ కంట్రీ వాళ్ళు ఎట్లుంటారా కానీ చూడండి వెనిజులాలో పరిస్థితి ఎట్లున్నదో కావాలంటే మీరు ఈ సమాచారం అంతా కూడా గూగుల్లో చెక్ చేసుకోండి లెక్కలతో సహా మీకు అర్థమవుతుంది సరే ఈ వెనిజులా దీనస్థితికి కారణం అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వాలే ఈ వెనిజులాను నికోలస్ మదురో మోరస్ అనేటటువంటి ఒక తలక మాసినోడు పరిపాలిస్తున్నాడు అనమాట వీడు ఒక నియంత వీడు గత 12 సంవత్సరాల నుంచి ఈ వెనిజులాను పిండి పిప్పి చేస్తాడు ఊరికే కూడా కాదు ప్రజల కనీస హక్కులను కూడా రద్దు చేసేసినాడు ప్రజలకు అసలు హక్కులే లేకుండా చేసినాడు అందుకే ఈ నికోలస్ మదురో ఈ మోరస్ పైన మరియా కొరినా మచాదో పోరాడింది ప్రజల హక్కుల కోసం ఈ వెనిజులా అధ్యక్షునితో పెద్ద యుద్ధమే చేసింది ఈ క్రమంలో మరియా కొరినా మచాదో 3 సార్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకునింది అనేక సార్లు జైలుకు కూడా పోయించింది అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొనింది అందుకే నార్వే వాళ్ళు ఈమెకు ఈ నోబెల్ శాంతి బహుమతిని అయితే ప్రకటించారు అయితే ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు మాత్రం ఈసారి నోబెల్ ప్రైజ్ను రాహుల్ గాంధీకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు ఇక్కడే ఉండేది అసలు విషయం మరియా కొరినా మచాదో వెనిజులాలో రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజల హక్కుల కోసం పోరాడినారు అలాగే భారతదేశంలో కూడా రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నాడని చెప్పేసి ఈ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా మాట్లాడినారన్నమాట అసలు రాహుల్ గాంధీ అనే వాడు లేకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యమే నిలబడేది కాదంట ఇప్పుడు దాకా నాకు తెలియపోయి ఈ విషయం రాహుల్ గాంధీ పోరాటాల ఫలితంగానే భారత్లో రాజ్యాంగ రక్షణ జరుగుతుందంట కాబట్టి రాహుల్ గాంధీ కూడా మరియా కొరినా మచాదోకి ఇచ్చినట్టే
నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తారు. ఏమన్నా కావాలంటే సొంతంగా ఏదో ఒకటి తయారు చేసుకుని ఇచ్చుకుంటే పోయా. అదేదో సినిమాలో బ్రహ్మానందమా ఇదేదో ఆస్కార్ అవార్డు మాదిరి భాస్కర్ అవార్డు అని చెప్పేసి ఏదో ఒకటి తనకు తానే ఇచ్చుకుంటాడు అనమాట. అట్టగా ఈయన ఒకటి నోబెల్ అన్నట్టు ఏదైనా బోబెలో గూగుల్ అని చెప్పేసి ఈయనకైనా ఒకటి ఇచ్చుకుంటే బాగుంటుంది. సరే ఈయనకైనా ఇచ్చుకుంటే మరి ట్రంప్ అట్టోడు ఊరికే ఉంటాడా? ఆయన పోటీ పడ్డా రాహుల్ గాంధీతో ఒరి పెద్ద యుద్ధమే జరిగిపోతుంది వీళ్ళిద్దరికి మళ్ళా. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఒక పక్కన ఈ రాహుల్ గాంధీ ఫోటోను, మరో పక్కన ఈ మరియా కొరినా మచాదో ఫోటోను పెట్టి పెద్ద ఎత్తున షేర్లు చేస్తారు. అంటే దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలుండి పోరాడుతున్నటువంటి ఈ మరియా కొరినా మచాదోను రాహుల్ గాంధీతో సమానంగా పరిగణిస్తారనమాట ఎవరు? కాంగ్రెస్ నాయకులు. అంటే ఇప్పటికిప్పుడు అర్జెంటుగా మరియా కొరినా మచాదో వచ్చి తనకి ఇచ్చేటువంటి నోబెల్ ప్రైజ్ ను తీసుకొచ్చి ఈయనకి ఇయ్యాల. ఎవరికి? ఈ 56 ఏళ్ల యువనేతకు. అప్పటికి కానీ ఈ కాంగ్రెస్ నాయకులు చలబడేటట్టు లేరు. అది కామెడీ అంటే. ఏం చెప్పాలి చూడండి ఎట్లున్నాదా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.